ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ మీ కుమారుడు సురేష్ గారు అలాగే మీ కుమార్తె దంపతులు ఇరువురు తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను గుర్తెరిగి తన తరంలో తమ చుట్టూ ఉన్న వారందరికీ కూడా తాము తెలుసుకున్న శ్రేష్టమైన మీ జ్ఞాన సంగతులను వినిపించాలనే ఆశతో కష్టంలోనూ లేమిలోనూ తమ కష్టాన్ని వెచ్చించి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి కేవలం విలువైన మీ మాటలను వినిపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వినుచున్న మాటల యందు దృష్టి కలిగి తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని దయచేయమని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కూడొచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఒక విశేషమైన సందర్భాన్ని వాక్య భాగంలో నుంచి మనమంతా పరిశీలనగా నేర్చుకుందాం. ఈరోజు 66 పుస్తకాలతో కూడిన ఒక గ్రంథంగా బైబిల్ అనేది మన చేతుల్లో ఉంది. మరి ఇందులో ఉన్న సంగతులు ఎంతవరకు మనకు అర్థమయ్యాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇందులో ఉన్న మాటలు ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప చదువుకున్న వారికి కానీ, జ్ఞానం కలిగిన వారికి కానీ, అధికారంలో ఉన్నవారికి కానీ, గొప్ప హోదాలో ఉన్నవారికి కూడా తెలియని మహాసంగతులే అనే సంగతి మొదటిగా మీరందరూ కూడా గ్రహించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. బైబిల్ అనగానే లోకం ఇదొక మత గ్రంథం అనుకొని, ఇది ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు ఆరాధించే దేవునికి సంబంధించిన గ్రంథం అని దీన్ని చాలా తక్కువగాను ఈ గ్రంథాన్ని పట్టించుకోకుండాను ఈ లోకం బ్రతుకుతూ ఉంది. కానీ ఇందులో ఉన్న సంగతులు ఎంత అమూల్యమైనవి అనే విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మనం చదువుతాము. నిజంగా ఈ జ్ఞానం లోకంలో ఎక్కడైనా మనకి కనపడుతుందా అని అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలోని మాటను మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, 6-7 చదువుకుందాం. పరిపూర్ణులు అయిన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని అంటున్నాడండి. పరిపూర్ణులు అనగా ఎవరు? ఈ లోకంలో విద్యలోను జ్ఞానంలోను అన్ని విషయాల్లో చాలా గొప్పవారుగా కొనియాడబడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ లోకంలో, అలాంటి వారి మధ్య వారిని కూర్చోపెట్టి బైబిల్లో ఉన్న భక్తులైన వారి యొక్క జీవితాలను మనం పరిశీలిస్తూ ఉంటే, ఈ లోకంలో అధికారులైన వారు, జ్ఞానవంతులైన వారిని కూర్చోపెట్టి వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారట. ఎక్కడి నుంచి, దేనిలో నుంచి అని అంటే, ఇదిగో దేవుడు వ్రాయించి మన చేతికి ఇచ్చిన ఈ దైవ గ్రంథం నుంచి ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత మాటలు మనం చూడగలిగితే అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. అది ఈ లోకంలో ఉన్న, లోకం గొప్పదిగా చెప్పుకుంటున్న, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న, లక్షలు వెచ్చించి నేర్చుకుంటున్న, కోట్ల రూపాయలు మరి విద్య కోసం ఈరోజు పిల్లలు కష్టపడి కట్టి చదువుతూ ఉన్న వారిని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అవును కదండి. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం అంతకంటే కాదు. ఏమైపోతున్నారటండి? ఈ లోకంలో ఉన్న అధికారులు నిరర్ధకులైపోతున్నారంటే అర్థం లేని వారుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ప్రయోగాలు, వాళ్ళ జీవితం అంతా వాళ్ళు వెచ్చించి చేసే కార్యక్రమాలు ఇవన్నీ అర్థం లేనివిగా కనపడిపోతూ ఉన్నాయి. అలాంటి వారికి మేము చెప్పే జ్ఞానం ఎంత గొప్పది అని దేవుడు రాయిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని జ్ఞానమును
మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఇది దేవుని జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మేము ఎలా బోధిస్తున్నామని అంటే మర్మమైనట్లుగా బోధిస్తున్నాం. అంటే ఇది రహస్యంగా ఉంది, లోకానికి ఇది తెలియదు, తెలియని సంగతిని మేము తెలియచేస్తా ఉన్నాము అని అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత మాటలు అంటున్నాడు కదా, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని మన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులలో ఎవ్వనికి తెలియదు. ఎవరికటండి? లోకాధికారులు ఎవ్వరికీ తెలియదట. ఏదనంటే పరిపూర్ణులైన వారి మధ్య, మరి అపోస్తులైన వారు, భక్తులైన వారు ఆనాటి సమాజంలో బోధిస్తూ ఉన్న దైవ గ్రంథమైన బైబిల్లో ఉండి వ్రాయబడిన సంగతులు ప్రియమైన దేవుని వాళ్ళ, అది ఈ లోకాధికారులు ఎవరికీ తెలియదు. ఇది దేవుని జ్ఞానం, ఇది మర్మమైనట్లుగా బోధించుతూ ఉన్నామని అంటున్నాడు. ఏమంటే లోకాధికారులకు తెలియని ఒక సంగతిని మనం ఈ రాత్రి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక పదాన్ని లోకం వాడుతూ ఉంటుంది. ఏంటా పదం అని అంటే మృత్యుంజయుడు అని వాడతారండి. చాలామంది పేరు కూడా పెట్టుకుంటారు కదండి. ఎందుకు పెడతారు ఆ పేరు? ఎవరికైనా ఆ పేరు పెట్టారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటా కారణం అని అంటే పుట్టే సమయంలోనే, పుట్టడానికి ముందే ఏదో ఆ బిడ్డ జన్మించడానికి ఏదో సమస్య రావటం, ఇక చచ్చిపోతాడు, బ్రతికే అవకాశం లేదని అనుకునే సందర్భంలో చనిపోయేవాడు కూడా తిరిగి బ్రతికాడని అంటే ఇక ఖచ్చితంగా అతనికి ఏం పేరు పెడతారు? చచ్చిపోయి బ్రతికాడు, మృత్యుంజయుడైపోయాడు. అవును కదండి. ఇక లోకంలో మరి మీడియా కానీ, వార్తాపత్రికలు కానీ, టెలివిజన్లో కానీ, కవులైన వారి మాటల్లో కానీ మనం చూస్తే మృత్యుంజయుడు అనగానే ఎవరిని గురించి వాళ్ళు పరిచయం చేసి చెప్తారని అంటే, ఎవరైనా యాక్సిడెంట్ జరిగి, ప్రమాదం జరిగి, ప్రమాదంలో నుండి తప్పించబడి బ్రతికి బయటకు వచ్చాడు అనుకోండి, ఏం టైటిల్ పెడతారండి? మృత్యుంజయుడు. ఒక మృత్యుంజయుడి గురించి వీడియోలో చూద్దామండి మనం. ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చింది అతనికి. ఎలాంటి మృత్యుంజయుడు ఇతను అని ఇతనికి గుర్తింపు వచ్చింది అని అంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, భయంకరమైన ప్రమాదాలలో నుండి 7 సార్లు ప్రమాదాలు జరిగితే బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చాడండి. ఎంతకాలం బ్రతికాడంటే సుమారు 50 సంవత్సరాలు పైబడి బ్రతికాడు. చూడండి అతని గురించి. లైట్స్ ఆఫ్ చేసి ఆయన ఎవరో, ఆయన ఏ ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడో ఒకసారి చూడండి. ఉన్నారు, అవును కదండి. పిల్లి ఇంకేదైనా చిన్న చిన్న కారణాలకి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ విమానం మీద నుంచి కింద పడి వరిగడ్డి వామ మీద పడి బ్రతికిపోవటం ఏంటి? కారు మంటలు వచ్చి బ్లాస్ట్ అయిపోయినా బ్రతికిపోవటం ఏంటి? పైనుంచి కింద పడిపోతే, లోయలో పడిపోతే ఇతనేనండి మృత్యుంజయుడు అని అనుకుంటున్నారు కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, మృత్యుంజయుడు అంటే మరణాన్ని జయించినవాడు. మరణాన్ని జయించినవాడు. ఇప్పుడు ఇతను చచ్చిపోయాడా, బ్రతికున్నాడా? ఒక 7 సార్లు చావు అంచుల దాకా వెళ్ళాడు, బ్రతికాడు. కానీ చివరికి 80 ఏళ్ల తర్వాత చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి మరలా ఆ సమాధిలోనే ఉన్నాడు తప్ప బయటికి రాలేదండి. లోకం మృత్యుంజయుడని, చనిపోయే స్థితిలో నుంచి బ్రతికేసరికి ఇతను మృత్యుంజయుడైపోయాడు, ఇతను చావును జయించేశాడని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతటితో ఆపేశారు ఆలోచనని. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణం తర్వాత సంభవించే పరిణామాల గురించి ఈ ప్రపంచానికి ఏమీ తెలియదు. ఎవరికి ఈ సంగతులు అర్థమే కాలేదండి. మరణం తర్వాత సందర్భాల గురించి చెప్పాలనంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాలి. బైబిల్లో వ్రాయబడిన సంగతులే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇందా చదువుకున్న మాటలో లోకాధికారులలో ఎవరికి తెలీదు. ఏం తెలియదని అంటే ఈ జీవితం ఎలా ప్రారంభమైందో, ఎక్కడి నుంచి మనం వచ్చామో, ఈ లోకంలోనికి రాకముందు మనం ఎక్కడున్నాము, చావు తర్వాత మనం ఏ వైపు వెళ్ళిపోతా ఉన్నామో, ఏ లోకానికి వెళ్ళిపోతా ఉన్నామో, చావు తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఈ లోక జ్ఞానానికి తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. కేవలం ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఈ సందర్భాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ భూమి మీద సంతోషాన్ని ఇచ్చేయి, ఈ భూమి మీద సుఖాన్ని ఇచ్చేయి, ఈ భూమి మీద తాత్కాలికంగా కొద్ది కాలం ఈ చిన్న జీవితంలో మేలులు కలిగే వాటి గురించే మనసు పెడతారు తప్ప ఈ జీవితం అనంతరం సంగతుల గురించి ఏ ఒక్కరూ ఆలోచనే చేయరు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ బైబిల్ అనే ఈ గ్రంథాన్ని మనం తెలిసి పరిశీలిస్తూ ఉంటే
ఇది వాస్తవమైన జీవితం కాదని, ఇది అవాస్తవమైనదని, వాస్తవమైన జీవితం మరొకటి ఉందని, ఆ లోకానికి మీరు చేరాలని అంటే ఈ భూమి మీదనే ఈ సంగతులని మీరు తెలుసుకోవాలని యేసుని దేవుడు ఈ లోకంలోకి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? ఇంతకీ మరణం ఎందుకు వస్తుంది అంటే చనిపోయిన తర్వాత మరలా లేపబడితే అప్పుడు మనం అనొచ్చు ఏమని, ఇతను మృత్యుంజయుడు అని. పోనీ చనిపోయిన తర్వాత లేపబడిన వ్యక్తి మళ్ళా చనిపోకుండా ఉండాలి. మళ్ళా చనిపోయాడు అనుకోండి, అతను కూడా మనం మృత్యుంజయుడు అనటానికి అవకాశమే లేదు. బైబిల్లో మనం చూడగలిగితే కొంతమంది చనిపోయిన వ్యక్తుల్ని యేసుక్రీస్తు గారు తిరిగి లేపటాన్ని చూస్తాం, ప్రవక్త లేపటాన్ని చూస్తాము, అపోస్తులు చనిపోయిన వారిని తిరిగి లేపటాన్ని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. ఇలా లేపబడిన వారు తిరిగి మరలా మరణించారా, లేదంటే అలాగ సజీవులుగా నేటికి ఉండిపోయారనంటే మరలా శరీరంతో తిరిగి లేచిన వారు మరలా చనిపోయారు. ప్రియమైన దేవుని వారు, మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవరు అని అన్నాడు దేవుడు. చూద్దాం, చూడండి, ఒక 2-3 సందర్భాలు మన బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రేమించిన మరియ మార్తలు ఉన్నారు కదా, వారి యొక్క సోదరుడు చనిపోయిన సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటాం. లాజరు గురించిన సందర్భాన్ని ఇక్కడ చదువుకుంటాం. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే ఏం కనపడుతుందో చూద్దాం. చూడండి, 5వ వచనం నుంచి చూద్దాం. యేసు మార్తను ఆమె సోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. అంటే యేసుక్రీస్తు గారి మాటలు ఆయన తరంలో ఆయనతో పాటు ఉన్న శిష్యులకు కూడా చాలా వరకు అర్థం కాలేదండి. ఆయన చెప్పిన మాటలు వెంటనే అర్థం కావు. ఆ మాటలు అర్థం కాక, ఉపమాన రీతిగా చెప్పిన సంగతులు కూడా అర్థం కాక, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి, ప్రభువా, ఈ ఉపమానం భావం ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ తన స్నేహితుడైన లాజరు చనిపోయాడనే వార్త యేసుక్రీస్తు గారికి తెలియచేయబడింది. తెలియచేయబడినప్పుడు వెంటనే హుటాహుటిన బయలుదేరి వెళ్ళిపోయి అతను బ్రతికించాలని యేసుక్రీస్తు అనుకోలేదు. అక్కడే ఇంకో 2 దినాలు ఉండిపోయారు. ఆ తర్వాత చనిపోయి కొన్ని దినాలు అయిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ప్రియులారా, సందర్భం ఏంటో మనం చూస్తే లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరును వారి కుటుంబాన్ని దర్శించడానికి యేసుక్రీస్తు అలాగే శిష్యులు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. శిష్యులు తనతో పాటు వస్తూ ఉండటాన్ని ప్రభు వారితో ప్రస్తావిస్తూ, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని అంటున్నారండి ప్రభు. అంటే ఆయనకి లాజరు మరణించాడనే సంగతి తెలియక మాట అంటూ ఉన్నారా, లేదా తెలిసే నిద్రించుచున్నారనే మాట అంటున్నారా? ఆలోచించండి. తెలిసే ఆ మాట అంటూ ఉన్నారు. నిద్రించుచున్నారు అన్న తర్వాత మరొక మాట ఏమంటున్నాడు, మనం ఆయనను మేలు కొలప వెళ్ళుచున్నాము అని అంటున్నాడు. అంటే చావు అనే ఈ సందర్భాన్ని లోకం దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం చేత, చనిపోతే ఇంకేమీ లేదు, చావుతో సమస్తము మరి కంప్లీట్ అయిపోయింది, ఆ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళా మనం చూడలేము, అతను మరలా తిరిగి రావడానికి అవకాశమే లేదు, ఒకవేళ చనిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఏమైనా ఉంటే
ఈ లోకంలో కొంతమంది కొన్ని మరి సంగతులు మాట్లాడుతూ ఉంటారు కదండి. కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికితే ఎలా బ్రతుకుతారని చూపిస్తూ ఉన్నారు లోకంలో ఈ రోజున. ఈగలాగా అంటాడు ఒకడు, దోమలాగా అంటాడు ఇంకొకడు, కుక్కలాగా అంటాడు, పందిలాగా అంటాడు, రకరకాలైన జంతువుల్లాగా పుడతారు మరలా అని మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడటానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. మరణం తర్వాత మరలా ఏమవుతుందనే సంగతి ఈ సమాజానికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులే నేను నా నోరు తెరిచి మాట్లాడసాగుతూ ఉన్నానని అంటారు ప్రభు. అంటే ఈ లోకానికి తెలియని సంగతులు ప్రభు మాట్లాడటానికి వచ్చారు. ఏం తెలియదు ఈ లోకానికి అని అంటే, చావు అంటే ఏంటో తెలియదు, చావులో సంభవిస్తున్న సందర్భాలు ఏంటో అంతకంటే తెలియదు. ఇక్కడ యేసుక్రీస్తు ఎంత సులువుగా మాట్లాడుతూ ఉన్నారు తన శిష్యులతో అంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి ఆయన ఏం చేద్దాం, మేలుకొల్పుదామని అంటున్నాడండి. అంటే నిద్రపోతే మేలుకొల్పడం చాలా ఈజీయే, అంతే కదండి. నిద్రపోయేవాడిని లేపడం మనకి కష్టమా? కేకేస్తే లేచిపోతారు, ఇలా తడితే లేచిపోతారు. మరీ ముద్దు నిద్రపోయేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కుమ్మరిస్తే లేచి కూర్చుంటారు. అవును కదండి. ఇప్పుడు లాజర్ని ఎలా మేల్కొల్పాలి ఈయన? అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత మాటను చూద్దాం. చూడండి, శిష్యులు ఏమనుకుంటున్నారు అనే సందర్భాన్ని మనం చూడగలిగితే, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడినండ్రి. ఏమన్నారండి శిష్యులు? ప్రభువా అయ్యో పొరపాటు పడుతున్నారు, మీరు సరిగ్గా విన్నట్లేరు, లాజరు చచ్చిపోయాడు, మీకు ఇంకా అర్థం కావటం లేదా? అతను నిజంగా నిద్రపోయి ఉంటే బాగుపడుననిరి. కావున యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకునిరి. శిష్యులు ఏమనుకుంటున్నారండి? యేసుక్రీస్తునేమో లాజరు యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నిద్రించుచున్నాడని. శిష్యులు ఏమనుకుంటున్నారు? విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు యేసుక్రీస్తు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఆ మాట అనటంలో ఆంతర్యం ఏ రోజైనా మీరు ఆలోచించారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మనం మేలుకొల్పుదాం అంటే, మరణం అని అంటే నిద్రలోనికి వెళ్ళిపోవటమా, నిద్రించడానికి విశ్రాంతిలోనికి వెళ్ళటమా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమంటే నిద్రపోయే వాళ్ళు శాశ్వతంగా లేకుండా అలాగే ఉంటారా? లేస్తారా? ఒక అరగంటలో వెళ్ళిపోయి మనం పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నే లేస్తావా? లేవా? ఖచ్చితంగా లేస్తాం. అవును కదండి. ఇప్పుడు చనిపోయిన వారిని గురించి కూడా యేసుక్రీస్తు ఏమంటే నిద్రించుచున్నవారు అని అంటున్నాడు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని అంటున్నాడు. అంటే మరణించే వారంతా నిద్రించుచున్నవారని అంటే మరణం తర్వాత కూడా వీళ్ళు ఉంటారన్నమాట. నిద్రపోతున్న వారు మేల్కొనే సమయం కూడా ఒకటి ఉందన్నమాట. ఈ సందర్భాన్ని లాజరు మరి మరణించాడు కదా, అలా మరణించిన లాజరు ద్వారా ఒక డెమో కార్యక్రమం, లేదంటే మరణం తర్వాత ఎలాగ లేపబడబోతామనే సందర్భాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వివరించడానికి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఇక మీరు ఈ అధ్యాయం క్రిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ సంభాషణ ఎలా ఉంటుందంటే, మార్తతో మాట్లాడతారు, అర్థమవుతుందా? ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాయి మరి దొర్లించబడి ఉంటుంది. ఆ రాయిని తీయమనేసి ప్రభు మాట్లాడతారు. అయ్యో అయ్యో అని వీళ్ళేమో ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అర్థమవుతుంది? మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు ఆయను, ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. దానికంటే ముందు ప్రభువుని దర్శించిన తర్వాత మాట్లాడే మాటను మనం చూడగలిగితే, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమునందు లేచినని ఎరుగుదును అనెను. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన వెంటనే ప్రేమించిన శిష్యుడు కదండి. లాజర్ని స్నేహితుడు అని అంటున్నాడు కదండి. మరి స్నేహితుడు చనిపోయే స్థితిలో ఉన్నాడన్న విషయం తెలిస్తే చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తు తన స్నేహితుడిని ప్రేమించకపోవటం చేత రావలేదు అనే అనుమానం వచ్చే అవకాశం ఉంది కదండి. ఆ కోపం ఉంది వీళ్ళల్లో. ప్రభు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారని అంటే, ఆయన యొక్క శక్తిని గ్రహించలేక, ఆయన మాటల్లో ఉన్న సందర్భాన్ని, అందులో ఉన్న భావాన్ని గ్రహించలేక వీళ్ళు మానవ నేత్రాలతో
భూ సంబంధమైన మరి శరీర సంబంధమైన మనసుతో ఆయన చేసే కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఈవిడ అంటుంది, ఇదిగో ఇప్పుడైనా పర్వాలేదమ్మా నేను వచ్చాను కదా అని అంటే, ఈవిడేమంటుంది, అంచి దినాన్న మరి నా సహోదరుడు లేస్తాడని పునరుద్ధానం నందు లేచినని ఎరుగుదును అనెను. అందుకు యేసు, నేను ఎవరనుకుంటున్నావు, నన్ను అనుకుంటున్నావమ్మా నువ్వు? నేను ఎవరంటే పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే. పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే అంటే పునరుద్ధాన దినం ఒకటి ఉంది, ప్రపంచ పునరుద్ధాన దినం ఒకటి ఉంది. మానవులందరూ భూమి మీద శరీరాలతో పుట్టుకొచ్చిన వారందరూ చనిపోయి సమాధుల్లోనికి వెళ్ళిపోయారు కదా, అలా వెళ్ళిపోయిన వారందరూ కూడా ఒక కాలంలో లేపబడే దినాన్ని ఈ సృష్టిలో దేవుడు సృష్టించి ఏర్పాటు చేసి పెట్టాడు. అంచె దినం, ముగింపు దినాన్న ఈ సందర్భం జరిగిద్దన్న సంగతి నాకు తెలుసు అని అంటా ఉంది మార్త. ప్రభు అంటున్నారు, పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తు ఎవరో మీకు ఏమైనా అర్థమవుతుందో చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు ఆయన గురించి ప్రపంచం అంతా ఇంత గొప్పగా ప్రకటించాలి? ప్రతి వీధిలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ క్రీస్తును కూర్చుని ఈ సువార్తను ప్రజలు వినటానికి ఇష్టపడకపోతున్నా ఎందుకు ఇంత కష్టపడి బోధించాల్సిన అవసరం ఉందనంటే, ప్రతి మనిషి జీవితానికి మేలుకొలుపుగా ప్రయోజనకరమైన మరి మాటలివి గనక, వార్తలివి గనక ఈ సందర్భాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో ఆ ప్రతి వాడును ఎన్నటికీ చనిపోయే అవకాశమే ఇక లేదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నిద్రించుచున్నాడు మన స్నేహితుడు, నేను అతన్ని మేలుకొలప వెళుచున్నాను. ఇందుకు ఎలా మేలుకొలిపాడు యేసుక్రీస్తు? ఆ సందర్భాన్ని చూడండి. అక్కడికి వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, రాయిని దొర్లించారు. 42వ వచనం చూద్దాం చూడండి. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పక, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, చనిపోయి సమాధిలో ఉన్న ఆ వ్యక్తి, ప్రేత వస్త్రములు చుట్టబడి సమాధి చేయబడిన వ్యక్తిని ప్రభువు కేక వేసి పిలవగానే ఏమని కేక వేశాడు? లాజరు బయటికి రా. నిద్రపోయి ఉన్న అలాగే లేపుతాం మనం, ఎలా లేపుతాం? లే, అది వాళ్ళు ఎవరు వచ్చి నీ కోసం లేరా, ఇలాగే లేపుతాం. ఇప్పుడు ప్రభు కూడా లాజర్ని ఏమని లేపుతా ఉన్నట్టు, లాజరు బయటికి రా. ఎలా చెప్పాడట? బిగ్గరగా చెప్పగా చనిపోయి సమాధిలో ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉన్న ఈ లాజరు లేచి మెల్లగా బయటకు వచ్చేస్తాడండి. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే చావు తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుంది అనే సందర్భాన్ని, పునరుద్ధానం ఎలా మరి సంభవించబోతుందనే విషయాలను వారి కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నట్లుగా కనపడుతుంది. అలాగే లూకా సువార్తలో 7వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం బైబిల్లో చూడగలిగితే, నాయిర్ అని ఒక ఊరు వెళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ కుమారుని కూడా ఎలా లేపుతున్నాడు ప్రభు? పాడెను ముట్టగానే ఆయన ఏం లేపబడలేదు. ముట్టగానే ఏం చేశారు? ఆగిపోయారు. పాడెని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన అలా ముట్టగానే వాళ్ళందరూ నిలిచారు.
నిలిచినప్పుడు ఆ చనిపోయిన కుమారుణ్ణి ప్రభు ఏమంటా ఉన్నాడు తెలుసా? చిన్నవాడా లే. అంటే పిలుస్తున్నారు. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే చనిపోయిన వారిని కేక వేసి నిద్రపోతున్న వారిని లేపుతున్నట్లుగా పిలిస్తే వాళ్ళందరూ ఏమవుతున్నారు? లేపబడతా ఉన్నారు. ఇలా లేపబడిన వీళ్ళు మళ్ళా చనిపోయారా చనిపోలేదా? ఖచ్చితంగా చనిపోయారు. ఎందుకంటే ఈ భూమి మీద ఈ శరీరంతో జన్మించిన ప్రతి ఒక్కరికి శరీరానికి మరణం అనేది ఖచ్చితంగా ఉంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అయితే ఈ మరణం అనేది ఎలా ప్రవేశించింది ఈ లోకంలోనికి? ఈ మరణం అనేది ఎలా ప్రవేశించింది? మరణం అనగానే శరీరానికి కలిగే మరణం ఒకటి ఉంది, ఇంకొక మరణం కూడా ఉందండి బైబిల్లో. అదేంటిది? ఆత్మకు కలిగే రెండవ మరణం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ భయంకరమైన రెండవ మరణం అనేది దీనిని తప్పించుకోవటం ప్రతి మనిషికి చాలా అవసరం. దీన్ని తప్పించుకోవాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ భూమి మీద ఈ దేహంలో ఒక 70-80 ఏళ్ల వరకు కొంచెం బ్రతికే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ బ్రతికే అవకాశం మనకున్నా కానీ ఆ 80 దాటిన తర్వాత ఈ శరీరంలో ఉండాలని మనకు అనిపించడం. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పారు కదండి, దుర్దినాలని ఎలా ఉంటుంది ఆ కాలంలో, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో ఎలా ఉంటుంది ఆ దేహం చెప్పండి? పాడుపడిపోయిన ఇంట్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? పెచ్చులు ఊడిపోయి ఆ ఐరన్ అంతా బయట కనపడుతూ ఆ స్లాబ్ ఊడి ఎప్పుడు నెత్తి మీద పడిద్దో తెలియకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంట్లో ఏ ఒక్కరు ఉండాలని అనుకోరు. అవును కదండి? ఇప్పుడు ఈ శరీరం అని ఈ ఇల్లు కూడా కొన్ని సంవత్సరాలు 70 దాటిన తర్వాత ఇది కూడా ఏమైపోతుంది? శిథిలావస్థకు వచ్చేస్తుంది. ఇది కూడా ఏదో ఒక రోజున రాలిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? కాబట్టి ఈ శరీరానికి మట్టి నుండి తీయబడినది, మట్టిలోనికి వెళ్ళవలసిన బాధ్యత దీనికి, లేదంటే ఈ పని దీనికి దేవుడు నియమించాడు. అర్థమవుతుందా ప్రియమైన? మన్నైనది వెనుకటి వలనే మరలా మట్టికి చేరును. అర్థమవుతుందా? కనుక ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరణము రుచి చూడక బ్రతుకు నరుడు లేడు. అయితే ప్రమాదకరమైనది, నువ్వు దుఃఖపడవలసింది, ఏడవలసింది ఒక భయంకరమైన మరణం నీ జీవితంలో ఉంది. అది ఏది అని అంటే రెండవ మరణం, అదే నరకం అండి. ఆ మరణం ఎలా వచ్చేసింది మనిషికి అనే విషయాన్ని మనం చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపు మాట్లాడాను నేను. ఇట్లుండగా ఒక మనుష్యుని నుండి ఏమొచ్చిందటండి? పాపం వచ్చిందటండి. ఎవరా మనుష్యుడు? పాపం ఎలా ప్రవేశించింది లోకంలోనికి అనే సంగతిని మనం ఆలోచిస్తే, దేవుడు ఈ విశాలమైన ఈ విశ్వాన్ని 6 దినాల పాటు తన వాక్కు చేత కలిగించినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కలుగునుగాక 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 అని ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నిటినీ కూడా తన మాట చేత కలిగించాడు. సమస్త సృష్టిలో ఉన్న సమూహాలన్నింటినీ కూడా దేవుడు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? వీటన్నిటిని ముగించిన తర్వాత తన కార్యములలో చివరిగా ఆయన చేసిన పని ఏంటి అని అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేద్దామని నిర్ణయం తీసుకొని ఆదామును దేవుడు చేసి ఏదెనులో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదవుతుందా? ఆదాముకు మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి తోడుగా ఎవరిని నిర్మించాడు దేవుడు? హవ్వను. వీరిద్దరికీ దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటి ఆజ్ఞ? తినవద్దు, ఒక పండును మీరు తినవద్దు, ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా మీరు తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను మీరితే ఏమైపోతారు? అవును కదండి? ఏమంటే ఇక్కడ బళ్ళు పార్క్ చేయొద్దు, ఒకవేళ ఎవరైనా పార్క్ చేస్తే శిక్షార్హులు. ఎంత శిక్ష ఉంటుందని అంటే ఒక 500 ఫైనో, లేదంటే ఒక 1000 రూపాయలు ఫైనో అక్కడ కట్టాలి. ఎందుకంటే అక్కడ ఒక నియమము, ఒక చట్టము, ఒక శాసనం అనేది అక్కడ నియమించబడింది గనక. ఇప్పుడు దేవుడు కూడా ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని మీరు అనుభవించవచ్చు, కానీ ఒకే ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు, దానిని తినవద్దు అని అన్నది. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఒకవేళ మీరు అతిక్రమించారనుకోండి, ఏం చేసిన వారు అవుతారు? మీరు
పాపం చేసిన వారు అవుతారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? పాపం చేస్తే ఏమవుతుంది చదవండి. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మనుషుల మధ్యలోనికి భయంకరమైన మరణం అనేది ఎందుకు వచ్చేసిందని అంటే పాపం చేయటం వలన. ఎందుకు పాపం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం, అంటే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేయటం. అలా చేయటం బట్టి పాపం వలన జీతము మరణం. ఈ మరణం అనేది మనందరికీ ఎందుకు వచ్చేసిందండి? ఒక మనుషుని ద్వారా మనందరికీ ఎందుకు రావాలి అని అంటే ప్రతి మనిషి కూడా పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఆదాముతో ప్రారంభమైంది. కరోనా ఎవరితో ప్రారంభమైంది? చైనాలో ఎవరో ఒక పనికిమాలినోడితో ప్రారంభమైంది. ఆడి దగ్గర నుంచి మొత్తం ప్రపంచం అంతా కోట్ల కొలదిగా చుట్టేసింది కదండి. సేమ్ అలాగే ఆదాముతో ప్రారంభమైంది ఈ పాపం. మానవాళిని అందరినీ కూడా ఆవహించేసింది. తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పుట్టిన దగ్గర నుంచి నేను అస్సలు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి అనేవాళ్ళు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారండి? పక్క ఊర్లో ఉంటారా? ఈ జిల్లాలో ఉంటారా? దేశంలో, ప్రపంచంలో ఉండరండి. అది మనం చెప్పక్కర్లే. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. ఆ పాపానికి ప్రతిగా వాళ్ళు పొందుకుంటున్న మరి శిక్ష ఏది అని అంటే అదే మరణం. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చేసింది? పాపం వచ్చింది. పాపానికి జీతంగా మనుషులందరికీ ఏమొచ్చిందండి? మరణం వచ్చేసిందండి. మరి ఈ మరణం నుండి తప్పించబడాలంటే ఎలా? అవును కదండి. ఆ మరణం ఎలాంటిదనంటే భయంకరమైన శిక్ష. అది మనిషి నేరం చేశాడు అనుకోండి, అలా నేరం చేసిన వాడికి శిక్ష ఉంటుంది ఈ లోక చట్టాల్లోనే. అవునా కాదా చెప్పండి? నిన్నో ఇవాళ ప్రణయ్ అనే మరి ఒక అబ్బాయిని చంపేశారు కదా, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవారు ఇద్దరు. ఆ అబ్బాయిని చంపేసిన కారణంగా ఎవరైతే చంపేశారో వాళ్ళకి ఒకరికేమో ఉరిశిక్ష వేశారు కోర్టులో, మిగిలిన వాళ్ళకేమో యావజ్జీవ గారశిక్ష వేశారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారు. ఇంతకాలం పట్టింది వాళ్ళకి తీర్పు తెచ్చడానికి. అంటే అంతా కూడా న్యాయ విమర్శ చేసి వాదోపవాదాలన్నీ విని శిక్ష వేయటం అనేది జరిగింది. మనిషి జీవితకాలం ఎంత? 60-70 ఏళ్ళ చిన్న జీవితకాలం. ఈ చిన్న జీవితకాలంలోనే మనిషి చేసిన తప్పుకే జీవితకాలమంతా జైలులో మగ్గిపోయే అంత భయంకరమైన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు నీకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం అంతటిలో ఆయన నీ కొరకు ఖర్చు చేసిన ఈ విశాల విశ్వంలో ఉన్న సమస్తమైన వనరులు వీటన్నిటిని ఉచితంగా నీకు అనుగ్రహించి ఆయన నీకు ఆజ్ఞాపించిన కట్టడ శాసనాలను నువ్వు అతిక్రమించినప్పుడు ఆయన విధించే శిక్ష ఎలా ఉండబోతుందని అంటే యుగ యుగములు యావత్ జీవితం అని ఈ లోకంలో జైల్లో ఎలాంటి శిక్ష ఉందో, అసలు ఆయుష్ అనేదే లేని అనంతకాలం జీవించే ఆత్మగా నువ్వు జీవించే ఆ కాలంలో కాలం లేదు అప్పుడు యుగ యుగములు ఆత్మ చావుదు అగ్ని ఆరదు. అలాంటి భయంకరమైన శిక్షను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియమైన దేవుని వల్ల. అది మనుషుల కోసం చేసింది కాదు. ఎవరికి? అపవాదికిని వాని దూతల కోసం. అలాంటి వేదనకరమైన స్థలంలోనికి పాపం అనే ఈ లోపం చేత మనుషులందరూ నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి వెళ్ళిపోతున్న వారిని అందరినీ విమోచించి రక్షించటానికి ఒక రక్షకుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపాలనుకున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అనంటే రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడనంటే తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి, విడిపించటానికి. పాపం వలన మరణానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక అలా నరకాగ్నికి జారిపోతున్న వారిని కొందరినైనా రక్షించాలని పాపము నుండి విమోచన, విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా తీసేయాలి ఆ పాపాన్ని? ఈ ఆజ్ఞాతిక్రమం అని ఈ పాపాన్ని ఎలా తీసేయాలి? ఆ మరణాన్ని ఎలా జయించాలి? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలా జయించాలని అంటే ఏమంటే పాపం ఎందుకు వచ్చిందండి? తప్పు చేయటం వల్ల వచ్చింది. అవును కదండి. అదే తప్పే చేయలేదనుకోండి, ఏ నేరం చేయలేదనుకోండి, ఏ నేరం చేయని వాళ్ళకి శిక్ష ఉంటుందా?
ఉండదు కదండి. ఏ నేరము చేయని వాళ్ళని ఏ జైలైనా జైల్లో వేస్తుందా? వేయదండి. మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చి పాపం అనేది అంటనీయకుండా ఈ దేహంలో బ్రతికి నిర్దోషిగా పరిశుద్ధునిగా ఈ శరీరంలో ఆయన జీవించి బ్రతుకు కాలం అంతా దేవుడు అప్పగించిన కార్యక్రమాలన్నీ ముగించాడు. మనందరి పొందవలసిన శిక్షను ఆయన వీపు మీద మోసుకొని మనందరికీ విడుదల, విమోచన, క్షమాపణ దయచేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఏమండి, ఎవరో పొందాల్సిన శిక్షను, ఎవరో అనుభవించాల్సిన శిక్షను, ఏ నేరము చేయని, ఏ పాపము చేయని యేసు తన దేహంలో అనుభవించడానికి వచ్చేసాడనంటే ఈయన కంటే ప్రేమించే ప్రేమికుడు మీ జీవితంలో ఇంకెవరినైనా చూడగలరంటారా? చెప్పండి. తల్లి చూపించలేదు ఆ ప్రేమను, తండ్రి చూపించలేడు, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల చూపించలేరు, భార్య భర్త పట్ల చూపించలేదు, భర్త భార్య పట్లను చూపించలేడు. ఆయన చూపించాడు. అందుకే ఆయన మన కొరకు రక్షకునిగా దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు? మనలో ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక. ఆ భయంకరమైన పాతాళానికి, భయంకరమైన నరకాగ్నికి ఎవరు వెళ్ళకూడదని యేసుని లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి బోధించడం ఆరంభించాడు. మీరు అనుకుంటున్నట్లుగా ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలమే కాదు, దీని తర్వాత కూడా మీరు ఉంటారు. యుగ యుగములు మీరు ఉండేవారు. యుగ యుగములు ఉండే మీరు తిరిగి మరల జన్మించవలసిన వారు, తిరిగి మరల లేపబడవలసిన వారు. తిరిగి జన్మించడం కాదండి, తిరిగి మరల ఏమవుతారు? లేపబడు. ఎవరిని చనిపోయాడు, సమాధిలోనికి వెళ్ళాడు, సమాధిలో ఉన్న అతను మరల ఏమవుతాడు? లేపబడతాడు. యేసుక్రీస్తు మన కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును నేను మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకుంటండి యేసుక్రీస్తు ఎలాగ చనిపోయారటండి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగానే 3వ దినమున లేపబడెను. ఎలాగా? లాజరు లేచినట్ట, లేదంటే ఆ గ్రామంలో ఉన్న చిన్నవాడు లేచినట్ల, లేదా నిరంతరము జీవించి ఉండేటట్లుగా మరలా గోతిలోనికి వెళ్లకుండా యుగయుగములు జీవించేవాడుగా లేపబడ్డాడా యేసుక్రీస్తు? మనం ఏంటంటే నేర్చుకుంటున్నాం, మృత్యుంజయుడంటే మృతి నుండి తిరిగి లేపబడిన వాడెవడు? మరణమును జయించిన వాడెవడు? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ లోకంలో ఆదాము మొదలుకొని పుట్టిన వారంతా మరణించి సమాధిలోనికి వెళ్ళిపోతున్న వారే ఉన్నారు తప్ప, సమాధిలో నుండి తిరిగి లేపబడి మరలా సమాధిని చూడకుండా శాశ్వత కాలము దేవుడున్న పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడిగా నేటికి సజీవుడిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్న ఆయనండి మృత్యుంజయుడంటే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తిరిగి లేపబడ్డాడు, సజీవుడిగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారు కదండి. వెళ్ళినప్పుడు ఏమంటున్నారో అక్కడ చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడగలిగితే, వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఏమన్నారండి? అయినటువంటి వాడిని, బ్రతికున్న వాడిని, సజీవునిగా ఉన్నవాడిని మీరు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులు. ఎందుకు మృతులలో మీరు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏమైపోయాడు? లేచి ఉన్నాడు. నిద్రించిన ఆయన ఏమైపోయాడు? లేచి ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఎందుకు ఆయన సమాధిలో నుండి లేపబడ్డాడో ఆలోచించాలండి. ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయన లేపబడి ఉన్నాడు? ఎందుకు ఆయన బంధించబడలేదు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో,
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని అంటున్నాడు. ఏమన్నాడండి? మరణమట మనుషుల్ని ఏం చేస్తుంది? బంధించేస్తుంది. ఎలా? ఎవరైనా చచ్చిపోతే ఏమంటాడు? తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడండి. అంటే ఏమైపోయాడు? లాక్ అయిపోయాడు. ఒక సోడా ఉందనుకోండి, సోడాకాయలు ఏముంటుంది లోపల? గోలీ ఉంటుందండి, అవును కదా? అది కిందకి వెళ్దో పైకి రాదు, ఆ మధ్యలోనే ఉండాలి అది. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన వాడు మరి అన్నడును బయటకి రాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్ల? ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళాక మరలా బయటకు వచ్చే అవకాశమే లేదు. అంటే మరణం ఏం చేసింది? మనుషులందరినీ కూడా బంధించి ఉంచేసింది. ఎందుకు బంధించేసింది అని అంటే, ప్రతి వారు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడున్న లోకానికి వెళ్ళలేకపోతా ఉన్నారు. దేని వలన వెళ్ళలేకపోతున్నారు అని అంటే, ఎలా చనిపోయారు? చనిపోకముందు పాపము చేస్తూ పాపములో జీవిస్తూ కన్ను మూసి పాతాళానికి వెళ్ళిపోయారు. ఎవరైతే పాపం లేకుండా, పాపం అంటనీయకుండా పరిశుద్ధునిగా ఈ లోకంలో బ్రతికి మరణిస్తారో వాళ్ళని ఎలా ఆపిద్దండి మరణం? వాళ్ళని ఎలా గడ్డి బంధించగలుగుతుంది? అవును కదండి? అంటే నువ్వు మరణాన్ని జయించాలని అంటే ఈ లోకంలో నువ్వు జయించాల్సింది ఒకటి ఉంది. దేనిని అంటే పాపాన్ని అంటనీయకుండా బ్రతకాలి. పాపం నువ్వు అంటనీయకుండా బ్రతికితే మరణం నిన్ను కూడా బంధించి ఉంచలేదు. ఎందుకంటే మరణానికి ఉన్న శక్తి ఏది అని అంటే పాపం. యేసు ఆ శక్తి, ఆ బలం కలిగిన ఆ పాపాన్ని యేసుక్రీస్తు ఏం చేశారండి? జయించేశాడు. ఒక మాట చదువుతాం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించాడట నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ఉన్న ప్రకారము. యేసుక్రీస్తు ఏం చేశారటండి? జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్నాడట. ఏం జయించి అక్కడికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు? ఆలోచించండి ఒకసారి. దేనిని జయించడం వలన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చోగలిగాడని అంటే ఏమి జయించాడో వెతికితే మనకు అర్థమవుతుంది. అంతే కదండి? నేను జయించి ఎక్కడికి వెళ్ళిపోయాను? పరలోకానికి వెళ్ళిపోయాను. శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆయన అలాగా లేపబడ్డాడు. లేపబడిన తర్వాత శిష్యులు కాకపడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు, క్రిందకు వచ్చేస్తున్నాడు. తలుపులు మూసింటే లోపలికి వచ్చేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. ఎలాంటి గొప్ప ఆకారంతో, మహిమ దేహంతో ఆయన శిష్యులకు కనపడ్డాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా వచ్చేసింది ఈ శక్తికి? ఎలా సాధ్యపడిందని అంటే దేవుని ఆజ్ఞానుసారంగా పాపం అంటకుండా దేవునికి ప్రియుడిగా ఈ లోకంలో జీవించడాన్ని బట్టి. ఆయనలో ఉన్న పాపం ఉందండి, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించు. మరి మనం ఇలా అయిపోవటానికి కారణం ఏంటనంటే దేవుణ్ణి విస్మరించి దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం వలన, పాపంలో జీవించడం వలన. మరి ఆ పాపాన్ని మనం మానలేకుండా ఉన్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాస్టర్ గారు చెప్తున్నప్పుడు హృదయంలో మంట వచ్చేస్తుంది. ఇక నుంచి నేను దేవుని కోసం నంబర్ 1గా బ్రతికేస్తాను, పరిశుద్ధంగా బ్రతికేస్తాను నిర్ణయం తీసుకుని ఇంటికి వస్తావు. ఆ రోజున ఏదైతే నిర్ణయం తీసుకున్నావు, అరగంటలో నీ నిర్ణయాన్ని దెయ్యం ఏం చేస్తుంది? వెనక్కి తిప్పేసి నీ చేత ఇంతకు ముందు కంటే ఎక్కువ పాపం చేసేటట్టుగా నిన్ను ప్రేరేపించేస్తుంది. మరి ఎలా? ఈ పాపను జయించాలంటే మనం ఎలా జయించాలి? జయించడం సాధ్యమవుతుందా? ఆయన జయించి వెళ్ళిపోయాడు. తర్వాత మాట చదవండి. నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైన. తర్వాత మాట అమ్మా, జయించిన వాణిని మన గురించి చెప్తున్నాడు ఇక్కడ. నేను ఎలాగైతే వెళ్ళిపోయానో మీలో కూడా ఎవరైనా జయిస్తే నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. నేను జయించి వెళ్ళిపోయాను, మీలో ఎవరైనా జయిస్తే మీకు కూడా ఆపర్చునిటీ ఉంది, ఆఫర్ ఉంది. ఏంటదని అంటే నా సింహాసనం మీద మీరు కూర్చోవచ్చు. ఇంతకీ ఏం జయించాడు యేసుక్రీస్తు? మనమేం జయించాలి? ఈ సందర్భాన్ని చూసి ముగించుకుందామండి. యోహాను సువార్తలో మనం చదవగలిగితే 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం చూడండి. నాయందు
మీకు సమాధానం కలుగునట్లు నా యందు మీకేం కలగలట? సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను మీకు ముందుగా ఏం చేశాను? లోకాన్ని జయించేశాను. అంటే ఎవరైనా ఒక కఠినమైన కష్టమైన దారి దాటారనుకోండి, దాటి వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే ఏమంటాడు? నేను వచ్చాక టెన్షన్ వద్దు, జాగ్రత్తగా జాగ్రత్తగా పక్కన ఈ పక్కన పడకుండా బ్యాలెన్స్ చూసుకుంటూ అలాగా వచ్చేస్తారు మీరు కూడా అంటారు కదండి. నేను జయించాను, మీరు కూడా భయపడొద్దు. ఏం చేయమంటున్నాడండి? చదవండి మళ్ళీ ఆ మాటను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. అంటే యేసు ఏది జయించటం వల్ల ఆయన పరలోకంలో తండ్రి సింహాసనంలో కూర్చోగలిగాడని అంటే లోకాన్ని జయించడం వల్ల. లోకాన్ని జయించడం ఏంటి? ఏముంది లోకంలో అంటే లోకములో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు. ఈ మాయలో నువ్వు చిక్కుకోకుండా, ఈ మాయలో నువ్వు పడిపోకుండా, వీటన్నింటికి దూరంగా వీటన్నిటిని నువ్వు జయించగలిగితే నీకు కూడా యేసు కూర్చున్న సింహాసనంలో చోటిస్తా అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఇప్పుడు మనం మరణాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ఎలాగైతే మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యమైపోయిందో, నువ్వు కూడా చనిపోయినా కానీ తిరిగి లేపబడగలగాలి అని అంటే ఈ భూమి మీద నువ్వు జయించవలసింది దేనో తెలుసా? లోకాశలను, లోకంలో ఉన్న పాపాన్ని అంటనీయకుండా బ్రతకటం. అది సాధ్యమయ్యే పనేనా? అది మన వల్ల కాదు. కనుకనే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటనంటే, నువ్వు పుట్టిన నాట నుండి దేవుని తెలుసుకోక ముందటి వరకు నువ్వు చేసిన ప్రతి విధమైన పాపాన్ని ఆయన కడిగి వేయటానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ప్రభువైన యేసు సిలువలో. ఆయన రక్తంలో నీకేం ఏర్పాటు చేశాడు? పాప క్షమాపణ. ఏమండి, ఇది ఎంత కష్టమైన పని ఏ రోజైనా మీరు ఆలోచించారంటారా చెప్పండి? ఎవరైనా ఉరివేయబడిన వ్యక్తిని ఆ ఉరితీత నుంచి, ఆ మరణం నుంచి తప్పించాలని అంటే ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలు ఉంటాయో మీరు ఆలోచిస్తే అర్థమవుతుందండి. క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి ఉంటుందండి. అవును కదండి. వారికి అర్జీలు పెట్టుకుంటారు. అయ్యా మా అబ్బాయి బ్రతుకుతా అంటున్నాడు, వాడు తప్పు చేయడయ్యా, పొరపాటును చేసేసాడు, క్షణికావేశంలో చేశాడు, ఇక మీదట వాడు ఆ ప్రయత్నమే చేయడు, వాడు మారిపోయాడు, ఒక్కసారి అవకాశం ఇస్తారా బ్రతకటానికి? చెప్పలేం. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇలాంటి భూమి మీద చేసిన ఈ తప్పుకే, ఈ శిక్షకే తప్పించుకునే అవకాశం లేని ఈ పరిస్థితుల్లో నిన్ను యుగములు నరకాగ్నిలో కాలిపోనీయకుండా నిన్ను కాపాడటానికి యేసు నీ కొరకు తీసుకుని వచ్చిన రక్షణ ఎంత విలువైనదో, నీకు ఆయన తీసుకొచ్చిన క్షమాపణ ఎంత విలువైనదో ఈ రాత్రి నీకు అర్థమైతే ఆయన కోసం బ్రతకకుండా నువ్వు ఉండలేవు. ఎలాంటి క్షమాపణ అండి ఆయన తీసుకుని వచ్చింది? నరకం నుంచి తప్పించడానికి, తండ్రి కోపాగ్ని నుంచి నిన్ను విడిపించడానికి ఆయన అడ్డుగా పడిపోయాడండి, తన ప్రాణాన్ని పెట్టేశాడండి. మన స్నేహితులు అంటూ ఉంటారు, ఒరే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డురా అని. నిజమే, ఆడు బ్రతకడానికి మన ప్రాణాన్ని అడ్డం వేసుకున్నాడు, బ్రతుకుతాడు. కానీ యేసుక్రీస్తు మనల్ని బ్రతికించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడండి. ఇలాంటి స్నేహితుడు, ఇలాగ మనల్ని ప్రేమించేవారు ఎవరున్నారు, ఎక్కడ దొరుకుతారంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈరోజు మనం కూడా జయించవలసింది ఏంటి అని అంటే, పాపాన్ని జయిస్తే నిన్ను కూడా మరణము ఆపివేయదు. ఒక మంచి మాట చదువుదామండి. చాలాసార్లు మీరు చదువుంటారు, దానిలో ఉన్న భావం మనం ఆలోచించి ఉండము. ఈ రాత్రి ఆలోచించి ఆ సందర్భాన్ని చక్కగా ఇంటికి వెళ్దాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలోని 15వ అధ్యాయము 54 వచనం చదువుకుందాం. చూడండి, సిలువపై దొంగ. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 వచనాన్ని మనం చూడగలిగితే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయం సాధించాడు యేసుక్రీస్తు. ఎలా అనంటే, పాపం అంటనీయకుండా లోకాన్ని జయించి విజయుడిగా, అజేయుడిగా నిలిచాడు.
ఆయన పాపాన్ని గెలవటం వలన మరణానికి ఇక అధికారం లేకుండా పోయింది. మరణం ఆయన్ని ఏమీ చేయలేకుండా పోయింది ప్రియమైన దేవుని వల్ల. అంతే కదండి. మన దగ్గర అన్నీ ఉన్నాయండి జేబులో. బండి మీద వెళ్తున్నాము, లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, నెత్తి మీద హెల్మెట్ కూడా ఉంది. ఎలా వెళ్తాం చెప్పండి? అవసరమైతే పోలీస్ ఆయన ముందుకెళ్ళి బ్రేక్ వేస్తాం. ఏం కావాలి చెప్పు అని జేబులోంచి లేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఏ తప్పు లేదు. వాళ్ళు ఏం చేస్తారండి తప్పు లేనప్పుడు? సార్ వెళ్ళండి సార్ మీరు అని అంటారు. ఇప్పుడు మరణానికి కూడా ఉన్న అధికారం ఏంటంటే నువ్వు చేసే పాపం. ఆ పాపం నీ దగ్గర లేనప్పుడు అది నిన్నేమీ చేయలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. విజయం అంటూ మరణం ఏం చేయబడుతుంది? మింగివేయబడుతుంది. దేని ద్వారా? విజయం ద్వారా. ఇంతకీ ఏంటి విజయం? ఈ విజయం ఎలా మనకి సాధ్యమవుతుంది అనే సంగతిని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, యోహాను మొదటి పత్రిక 5:4 చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5:4. దేవుని మూలముగా నువ్వు పుట్టావా? పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారటండి? జయిస్తారటండి. లోకాన్ని జయించిన విజయం ఏంటో కాదండి, అది మన విశ్వాసమే. ప్రభువుని నమ్ముకున్నావా? ప్రభు యేసుక్రీస్తునందు లక్ష్యమించావా? విశ్వసిస్తున్నావా? అలా విశ్వసించి ఆయన లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. ప్రభు నామం ముందు విశ్వాసం ఉంచితే అని నువ్వు అంగీకరించి బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన నాటి నుండి ఈ సత్యాన్ని అనేకులకు తెలియజేసి అనేక మందిని పరలోకం కోసం సిద్ధపరచడానికి నీ జీవితాన్ని నువ్వు అంకితం చేయగలుగుతున్నావు చెప్పు. ఎందుకండి సురేష్ గారికి కష్టం? ఎక్కడి నుంచో నన్ను, ఇక్కడున్న మిమ్మల్ని, మరి ఆ ఊరు నుంచి కొందరిని, ఈ ఊరు నుంచి కొందరిని, అందరినీ సమకూర్చి వాళ్ళకి టిఫిన్లు పెట్టి, వాళ్ళకి భోజనాలు పెట్టి, ఏర్పాట్లన్నీ చేసి, కుర్చీలేసి, లైట్లు పెట్టి, మరి ఆయనకి ఏమన్నా పైనుంచో కింద నుంచో పక్క నుంచో ఏమైనా కట్టలు ఏమైనా వస్తూ ఉన్నాయనంటే ఏమీ లేదు. ఇవన్నీ తాను కష్టపడి కూలి పని చేసి, తన చేతికి వచ్చిన పని ఏదో చేసి, రూపాయి దాచి ఆ డబ్బులు తీసుకొచ్చి, ఎందుకు ఇంత కష్టంతో ఇక్కడ ఈ మాటలు వినిపించాలి అని అంటే ఈ సత్యము ద్వారా కొందరినైనా రక్షించాలి. లోకం మరణం అంటే వణికిపోతా ఉంది. చావు తర్వాత పరిస్థితులు అర్థం చేసుకోలేక భయంకరమైన వేదనతో బ్రతుకుతూ ఇక్కడ లోకంలో అన్నీ బాగున్నాయి కానీ బ్రతకడానికి అవకాశం లేదు. ఎలా ఉంటుందో చెప్పండి? కోట్ల కొలది ఆస్తి సమకూర్చుకున్నారు, కుటుంబంలో అందరూ చక్కగా ఉన్నారు, కానీ ఈయనకి ఇంకో వారం రోజుల్లో చావు వచ్చేసింది అన్న సంగతి తెలిసింది. ఎలా ఉంటుంది చెప్పండి? అతనికి ఎలాంటి వేదన ఉంటుంది చెప్పండి? ఏమీ తినబుద్ధి కాదు. ఏ ఆస్తి పేపర్తో నాకెందుకు ఆయన నేను చచ్చిపోతున్నాగా అంటాడు. ఇదిగో తాళాలు, బీరువా తాళాలు అంటే ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు, నేను ఇక్కడ ఈ లోకంలో ఉండేవాడిని కాదు కదా. ఇది కదండి లోకంలో మరణం గురించిన అవగాహన. కానీ ప్రియమైన దేవుని వల్ల ప్రభు అయిన క్రీస్తునందు నువ్వు నిరీక్షించగలిగితే దేవుడు నిన్ను కూడా ఒకరోజు ఏం చేస్తాడు? లేపుతాడు. ఎలా లేపుతాడు? యోహాను సువార్త 5:28 చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 5:28 చూడండి. దీనికి ఏదో ఆశ్చర్యం కాదు, ఇదేదో మతము, ఇదేదో ఇంకేదో మీరు అనుకుంటున్నారేమో. ఇది అస్సలు ఆశ్చర్యపడవలసిన విషయమే కాదంటున్నాడండి దేవుడు. ఒక కాలం వచ్చుచున్నది, కాలం ఒకటి వస్తుంది. ఈ ప్రకృతిలో మీరు ఆలోచించగలిగితే, కాలాన్ని మీరు గమనించగలిగితే, ఎండాకాలం ఏ రోజున వస్తుందో మనకు తెలియదు, దానికి నియమించిస్తాడు దేవుడు. ఆ టైంకి అది వచ్చేస్తుంది. అవును కదండి. మనం ఏమన్నా ఎదురు చూస్తే వస్తుందా? లేదంటే ఎదురు చూడకపోతే రాకుండా మానేసిందా? లేదండి. నియమించబడిన దాని ప్రకారంగా, దేవుడు ఏర్పాటు చేసిన దాని ప్రకారంగా ఆ టైంకి అది వచ్చేస్తుంది అంతే. అంతే కదండి. ఇది కాలంలో దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు, నియమించి పెట్టాడు. అలాగే ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఏం నియమించాడు తెలుసా? సమాధులలో ఉన్న వారందరూ దేవుని శబ్దము విని, ప్రభువైన యేసుక్రీస్తు గారి స్వరం విని, ఇందాక ఉన్నాం కదా, లాజర్ బయటికి రానగానే సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చాడండి. చిన్నవాడు లే అనగానే చనిపోయిన వాడు లేచిపోయాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఆయన శబ్దము విని సమాధిలో ఉన్న వారందరూ నటండి. మేలు ఎవరైతే చేసి దేవుని ఎరిగి నీతిమంతులుగా బ్రతికారో వాళ్ళేమో మేలు పునరుద్ధానానికి వాళ్ళు లేపబడిపోతా ఉన్నారు. కీడు చేసిన వారు తీర్పులోనికి, శిక్షలోనికి వెళ్ళిపోవడానికి లేపబడిపోతా ఉన్నారు. ఇది కాలంలో దేవుడు నియమించి పెట్టాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా?
ఇంకా ఈ భూమి మీద 70 ఏళ్ళు వచ్చేసినా, 60 ఏళ్ళు వచ్చేసినా, 50 ఏళ్ళు వచ్చేసినా ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా అనుభవించాలి, ఎలా సుఖపడాలనే ఆలోచనతోనే బ్రతుకుతున్నావా? నేను త్వరగా వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కదా, చావు తర్వాత నేను మేలులోనికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ముందుగా చూసాం కదండి ఒక మృత్యుంజయుడి గురించి. ఎందుకంటే 7 సార్లు దేవుడు బ్రతికిచ్చాడు? నీకు ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు, నిన్ను చనిపోనీయకుండా నిన్ను బ్రతికించాడంటే ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా అది? చివరిగా లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలోయమును గోపురం ఒకటి పడిపోయి చచ్చిపోయారండి. 18 మంది చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఒక గోపురం కూలిపోయి 18 మంది చచ్చిపోయారు. అలా చనిపోయిన వాని గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. చనిపోయిన 18 మంది ఈ యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా చచ్చిపోతే ఏమనుకుంటారు? ఎన్ని పాపాలు చేశాడు, ఎటపోయాడు అని అంటారు. ఏ నేరం చేశాడు, ఎలా చచ్చిపోయాడు అని అంటారు. అవును కదండి. చనిపోయారనంటే, నువ్వు చావకుండా బ్రతికావనంటే కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడండి. ఎందుకు బ్రతికిపోయారు తెలుసా మీరు? వాళ్ళేం చచ్చిపోయారు, మీరేం బ్రతికున్నారు? మీరు మంచోళ్ళని బ్రతికిపోలేదు, వాళ్ళు పాపులని చచ్చిపోలేదు. మరి ఎందుకు బ్రతికున్నారు మీరు? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. నువ్వు ఇంకా బ్రతికున్నావంటే ఎందుకు బ్రతికించాడో తెలుసా? మారతావని. సిలువలో వేలాడుతున్నాడండి యేసుక్రీస్తుతో పాటు. అటొకడు ఉన్నాడు, ఇటొకడు ఉన్నాడు. ఎవరో దొంగలండి. అలా వేలాడుతున్న వాళ్ళలో అక్కడికి వచ్చాక కూడా ఒకటి బుద్ధి లేదు. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే మరి నువ్వు బ్రతికించుకొని మమ్మల్ని కూడా బ్రతికించవచ్చు కదా. పొగరు, అతిశయం, గర్వం. అవును కదండి. అతనితో పాటు సిలువేయబడిన వాడు ఇంకొకడు మాత్రం ఏమంటున్నాడంటే, మనం చేసిన నేరాలకి ఇది ఈ శిక్ష న్యాయమే. మనది ఈ నేరం మనం చేసాం కనుక ఈ శిక్షలో మనం ఉంటాం, న్యాయమే. కానీ ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన నేరం చేశాడు. ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల పశ్చాత్తాపం వచ్చింది. సిలువలో వేలాడుతూ కొన్ని క్షణాల్లో కాళ్ళు విరగొట్టబడి చంపబడతాడు వాడు. కానీ ప్రభువును ఒక మాట అడుగుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో. నేడే నేను వెళ్ళిపోతున్నాను కదా, నాతో పాటు వచ్చేస్తాను నువ్వు కూడా. ఎంత గొప్ప అవకాశం చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. నువ్వు బ్రతికున్నావనంటే అర్థం ఏంటనంటే, మారి నరకాగ్నిని తప్పించుకుని పరలోకం చేరటానికి నీకు అవకాశం ఇచ్చి బ్రతికించాడు దేవుడు. ఈ పాటను చూద్దాం, ముగించుకుని వెళ్ళిపోతాం. చూసారు కదా ప్రియమైన దేవుని వాళ్ళ, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే మీకు రక్షణ దినం. అవకాశాలు దొరుకుతాయిలే, నాకేమి కాదులే, నేను నీతిమంతునిలే, ఎలాంటి యాక్సిడెంట్ అయినా నేను ఎలాగోలా బతికేస్తానులే, నేను మంచివాణ్లే అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఆయన అనుకోవాలి తప్ప మనం అనుకున్నంత మాత్రాన మనకు అవకాశాలు దొరకవు. క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతే మరలా బ్రతికే అవకాశం జీవితంలో ఇంకా లేనే లేదు. బ్రతికుండగా ఇదే చివరి అవకాశం ప్రియమైన దేవుని వాళ్ళ. ఎవరికి చెప్పాలనుకున్నాడో దేవుడు, ఎవరికి జ్ఞానం కలుగు చేయాలనుకున్నాడో దేవుడు తెలియదు. కానీ ఈ మాటలు సురేష్ గారిని ప్రేరేపించి మీ అందరికీ వినిపించడానికి ఏర్పాటు చేశాడు. విన్నవారు ఆలోచించండి, పరిశీలించండి, మీ జీవితాన్ని పరిశీలించుకోండి. మరణంతో నీ జీవితం అంతమైపోయేది కాదు. మరణం తర్వాత మరలా నువ్వు లేపబడవలసిన మహా జీవితం ఒకటి ఉంది నీకు. యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచగలిగితే నిన్ను కూడా ఆయన తిరిగి లేపటానికి ఒక రోజున రాబోతా ఉన్నాడు. ఇందుకు సువార్త నీకు ప్రకటించబడతా ఉంది. నిన్ను విమోచించడానికి సువార్త ప్రకటించబడతా ఉంది. నేనేదో మతం మార్చేసి వీధిలో మనుషుల వెనకమాల పడుకు తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు బోధించేది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్ల? రోజున అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారండి, మత మార్పిడి. అంత ఖాళీగా మేము లేవండి. మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి, మాకు అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉపేక్షించుకొని మీ మధ్యకి వచ్చి ఈ మాటలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటనంటే, ఏ ఒక్కరూ భయంకరమైన నిత్యాగ్నిలోనికి వెళ్ళకూడదని, మరణం తర్వాత శాశ్వత కాలం ఆ శ్రమలోనికి వెళ్ళకూడదని,
కొందరినైనా దేవుని కొరకు బ్రతికించి నిత్య జీవంలోనికి నడిపించాలని ఒకే ఒక్క ఆశ ప్రియమైన దేవుని వాళ్ళ. ఒకనాడు యేసు అదే ఈ లోకంలో చేశారు. ఆయన ఆజ్ఞాపించారు, మీరు కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట కూడా వారి హృదయాలలో నాటబడి జ్ఞాపకం ఉంచుకొని, ఇప్పటికే ఎన్ని అవకాశాలు వారికి మీరు ఇచ్చారో మాకు తెలియదు తండ్రి, వారికి తెలిసే ఉంటుంది తండ్రి. మీరు అవకాశం ఇచ్చింది ఎందుకనే సంగతి ఎరుగక అనేక పర్యాయాలు తండ్రి మీకు దూరంగా పాపంలో చిక్కుబడిపోయి మీరిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా బ్రతుకుతూ మీ సన్నిధికి రాకుండా సత్యాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ నాయన ఆలోచింపచేయండి, దర్శించండి. కొందరినైనా తండ్రి మీ సత్యం వైపు మళ్లించి నిత్య జీవం కొరకు సిద్ధపడటకు సహాయం చేయమని కోరుతూ, ఇదిగో నేను ఈ ప్రాంతంలో మీ కుమారుడు సురేష్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎన్నో కష్టాలు శ్రమల్లో తండ్రి బిడ్డలు పోషించుకుంటూ చదివిస్తూ తన కుటుంబాన్ని కొనసాగిస్తూ తండ్రి మీరిచ్చిన బాధ్యతను విస్మరించక ఇదిగో మీ సత్యాన్ని నాయన తన తరంలో తన ప్రాంతంలోని వారికి వినిపించడానికి నిరంతరం నిలవబడుతున్నారు తండ్రి. ప్రోత్సహించండి, లేవనెత్తండి, అన్ని విషయాలు ఆదరించండి తండ్రి. ఎవరెవరైతే వారికి సహకారులుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని కోరుతూ, విన్న మాటలన్నీ మీ వెళ్ళిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నాయన దీవెనకరంగా మలచమని కోరుతూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సురేష్ గారు, అలాగే వారి సతీమణి కుటుంబం అంతటికి తోడైని నడిపించిన గాక. ఆమేన్.